హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నానండి. ఈరోజు నేను రొయ్యల గోంగూర చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా రొయ్యలను శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కట్టల గోంగూరను తీసుకొని గోంగూరను కూడా శుభ్రంగా కడిగి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో వేసుకొని కలుపుకోవాలండి. గోంగూర మెత్తగా అయిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం పేస్టు, ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఏంటి సడన్గా పొయ్యి మీదకి వచ్చింది అనుకుంటున్నారా? ఇది వంట చేస్తూ ఉండగా గ్యాస్ అయిపోయిందండి. అందుకని కట్టెల పొయ్యి మీదకైతే మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాను కూడా దీంట్లో వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. మట్టి పాత్రలో నాన్ వెజ్ కూరలు వండితే చాలా బాగుంటాయండి. మేము కూడా చాలా రోజులైంది వండుకొని అని ఇంట్లో ఉన్నాయని తీసి వండుతున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ కూరలు మట్టి పాత్రలో వండటము. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా ఉడికిపోయింది. ఆయిల్ మొత్తం అలా పైకి వచ్చేలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుంటూ ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే తినేసేయచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి. చాలా బాగా వచ్చిందండి రొయ్యల గోంగూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కూరను అయితే నేను చేయలేదండి, మా మరదలు చేసింది. మా మరదలు అంటే ఇదిగో వీడియోలో కనిపిస్తున్నాడు కదా, వీళ్ళ మమ్మీ అండి. వాళ్ళ మమ్మీ చేసిన కూర బాగుందంట, అందుకని లైక్ చేస్తున్నాడు. మీరు కూడా ఒకసారి ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.